హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. గత 2-3 రోజులుగా మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లో రాజకీయ పరంగా అస్థిరత నెలకొంది. ప్రధానమంత్రి అక్కడ రాజీనామా చేసి దేశాన్ని వదిలిపెట్టి భారత్కి వచ్చారు. అయితే బంగ్లాదేశ్ రాజకీయ పరంగా ఏదైతే ఎదుర్కొంటుందో సమస్యల్ని లేదంటే సంఘటనల్ని అవన్నీ కూడా భారతదేశపు రాజకీయాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అనటంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మన భారతదేశంలో కొన్ని ఘటనల్ని మనం చూసినాం. అది మణిపూర్లో మహిళల మీద జరిగినటువంటి మారణకాండ కానివ్వండి, ఇట్లా కొన్ని ఉదంతాలు ఉన్నాయి. కానీ మన ప్రధానమంత్రి వాటి మీద కూడా స్పందించకుండా వాయనాడులో వరద వచ్చి అక్కడ మొత్తం అంటే అక్కడ ఒక ప్రాంతమే శ్మశాన వాటిక అయినప్పుడు కూడా ప్రధానమంత్రి స్పందించలేదు. కానీ బంగ్లాదేశ్లో హిందువులు అక్కడ అట్రాసిటీస్కి గురవుతున్నారని, గుళ్ళు గోపురాలన్నీ కూల్చేస్తున్నారని, హిందువుల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయని బయటకి ఒక ఫేక్ న్యూస్ రాగానే ప్రధానమంత్రి మోదీ బంగ్లాదేశ్ ప్రజల కోసం, అక్కడి హిందువుల కోసం హుటాహుటిన ఏం చేస్తే బాగుంటుంది, అక్కడి వాళ్ళని ఎట్లా రెస్క్యూ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా బాగుంది. ఎందుకంటే సరే అది ఏ దేశపు ప్రజలైనా కానీ ఏ మతస్థులైనా కానీ మనం ఒక మనిషికి విలువ ఇవ్వాలి. కాబట్టి అక్కడ కోల్పోతున్నటువంటి ప్రాణాలని కాపాడడానికి మన వంతు మనం ఏం చేయాలో చేయాలి. కానీ ప్రధానమంత్రి మోదీ ఏం చేస్తున్నాడు? మన దేశంలో ఉన్న మైనారిటీలు ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలు అయినప్పుడు భారతదేశంలో ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు. మరి అక్కడ వేరే దేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏ మతస్థులైనా కానీ సరే హిందువులు అయిపోయి అక్కడ మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మన మోదీకి. కానీ ఏ మతస్థులైనప్పటికీ ఆ దేశపు మైనారిటీల మీద జరుగుతున్నటువంటి మారణకాండకు మోదీ ఇక్కడుండి వాయిస్ ఇస్తున్నప్పుడు తన సొంత దేశంలోని మైనారిటీలని అట్రాసిటీస్కి గురి చేయొచ్చా? ఈ నైతిక విషయం ఇంత చిన్న అంశము మోదీకి లేదా? అంటే ఈ చిన్న చిన్న అంశాలు కూడా మోదీజీకి తెలియనప్పుడు ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా మోదీ ఎట్లా వ్యవహరిస్తున్నాడు? ఇట్లాంటి డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలైన హిందువులకి ఎట్లాంటి అట్రాసిటీస్ జరగకూడదు అంటే ఖచ్చితంగా అది మాట్లాడుతున్నవాడు హిందూస్లో అంటే హిందూ మెజారిటెడ్ ఈ కంట్రీలో ముస్లింలకు ఎటువంటి అట్రాసిటీస్ జరగకుండా తను నైతిక బాధ్యత వహించాలి కదా. అట్లా వహించకుండా పైనుంచి తన బలగం ఏదైతే ఉందో మోదీకి సంబంధించిన బీజేపీ బలగం కానివ్వండి, ఆర్ఎస్ఎస్ బలగం కానివ్వండి, ఇంకా రైట్ వింగ్ అందరూ కూడా మూకుమ్మడిగా మన భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలైన ముస్లింల మీద కంటిన్యూస్గా మారణకాండ చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళ ఇళ్ల మీదకి బుల్డోజర్లను ఎక్కించడం కానివ్వండి, లేదంటే వాళ్ళ మహిళల్ని అత్యాచారాలకు గురి చేయడం కానివ్వండి, లేకపోతే న్యాయపరంగా ముస్లింలు కోరుకుంటున్నటువంటి న్యాయాన్ని వాళ్ళకి అందించకపోవడం కానివ్వండి, లేకపోతే మన భారతదేశంలో ఎక్కడైనా బాంబు దాడులు కానీ ఇంకేమైనా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినప్పుడు ముందుగా ముస్లింలనే మనము పాయింట్ చేస్తున్న విషయం కానివ్వండి. అదే కాకపోతే ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే ఖచ్చితంగా ఇది చేసింది ఒక ముస్లిమే అయి ఉంటాడు అని ఏ ఆధారాలు లేకపోయినా కానీ ఒక వర్గం మొత్తం మీద మచ్చ వేస్తున్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మన భారతదేశంలో. మరి వీటన్నింటికీ కారణం ఎవరు? స్వయాన ప్రధానమంత్రి మోదీ అనుచరులే కదా. ఎందుకంటే మోదీ ఇక్కడ హుకుం జారీ చేయకపోతే మన భారతదేశంలోని రైట్ వింగ్ ఏదైనా చేస్తుందా? వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మన భారతదేశంలో రోజు లక్షల మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ ఫేక్ వార్తలే. అన్ని వండి వారుస్తున్నది ఎవరు? బీజేపీ ఐటీసెల్ కాదా? రైట్ వింగ్కి సంబంధించిన మనుషులు కాదా? వాళ్ళందరూ చేస్తున్నది ఎట్లా ఉందంటే భారతదేశంలో నిజంగానే హిందువులందరూ కూడా దారుణమైనటువంటి ప్రమాదంలో ఉన్నారు ముస్లింల వల్ల అని చెప్పేసి మనందరికీ అది ప్రొవోక్ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ముస్లింలందరినీ మనం ఎలగొట్టాలి అని చెప్పేసి. అట్లనే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు కూడా అటు పాకిస్తాన్ ఇంకా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు దేశాల్లోని టెర్రరిస్టులే కారణము అని చెప్పేసి కూడా ప్రధాని మోదీకి సంబంధించిన వింగ్ అంతా కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ చూసుకున్నట్టయితే మరి మన భారతదేశంలో బంగ్లాదేశ్ యొక్క రాజకీయ పరిణామాలు ఎట్లా ప్రభావితం చేస్తుంది అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నది మాత్రం ముస్లింలే. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు ప్రమాదంలో ఉన్నారన్న విషయంలో మనకి చాలా అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. మనం చూసినాం అంటే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి సో కాల్డ్ హిందూ వింగ్ వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నటువంటి ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు చాలా వరకు అవి మన బెంగళూరులో జరిగిన ఘటనలు గానో ఇంతకు ముందు జరిగిన ఘటనలు గానో నిర్ధారణ అయ్యాయి. వాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు పోస్ట్ చేసి బంగ్లాదేశ్లో హిందువులు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళ లైఫ్స్ అక్కడ అకౌంట్ లేవు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువుల గుళ్ళు గోపురాలు కూలుస్తున్నారు, కాలుస్తున్నారు, ఇల్లు కూలగొడుతున్నారు అని అంటున్నారు. వాటిని కూడా మనం
ట్విట్టర్లో చేసినటువంటి ట్వీట్లని పరిశీలించినట్టయితే, ఫ్యాక్ట్ చెక్ చేసినట్టయితే, అవి కూడా ఏదో ఒక సందర్భంలో ఇంతకుముందు అది భారతదేశంలో జరిగినటువంటి ఘటనలుగా మనము తేటతెల్లంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఏమైపోయిందంటే, ప్రతి చిన్న అవకాశాన్ని రాజకీయంగా ఎదగడానికి లేకపోతే ఇంకో మెట్టెక్కి మరింతగా భారతదేశపు ప్రజల్ని మోసగించడానికి వాడుకుంటున్న ప్రధానమంత్రి మోదీ ఈ బంగ్లాదేశ్ ఘటనని కూడా చాలా చాకచక్యంగా తెలివిగా వాడుకుంటున్నాడు. హిందూ ముస్లింలను మళ్ళీ డివైడ్ చేసి రూల్ చేసి ఆ తర్వాత హిందూ వర్గం వాళ్ళందరినీ తన వైపుకి మరింత ఆకర్షించుకోవాలని చూస్తున్నాడు. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో మోదీకి చాలా తక్కువ పర్సంటేజ్లో వాళ్ళకి సీట్లు వచ్చినాయి. అందరూ కలిసి ఏర్పరిచిన ప్రభుత్వం అది. కాబట్టి ఎక్కడ నేను ఇక్కడ బలహీనపడుతున్నాను అని చెప్పేసి మరోసారి ప్రధానమంత్రి మోదీ మన భారతదేశంలో మతాలకి సంబంధించినటువంటి రాజకీయాలకి మళ్ళీ తెరలేపాడు బంగ్లాదేశ్ ప్రభుత్వంలో జరిగిన అస్థిరత వల్ల. సో ఇదంతా చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలైన ముస్లింల మీద ఏదో ఒక రకంగా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. దీనికి సాక్ష్యంగా మీరు ఒకవేళ ఈ గత 2-3 రోజుల న్యూస్ పేపర్లను తిరగేసినట్టయితే, జెన్యూన్ న్యూస్ పేపర్స్ అని చెప్తున్నా, ఎందుకంటే మన మీడియా ప్రతి ఘటనని వేసేలా లేరు. ప్రభుత్వాలు ఏం చెప్తాయో అవే వేస్తున్నారు. ఒక పార్టీకి అమ్ముడుపోయి ఆ పార్టీ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే న్యూస్ పేపర్లలో ప్రింట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఈ విషయంలో వార్తల్ని చదివేటప్పుడు, వెతికేటప్పుడు నిజ నిర్ధారణ చేసుకోవాలి. అట్లానే కొన్ని వెబ్సైట్స్ లేదంటే కొన్ని పత్రికలు మాత్రమే నిజాన్ని రాస్తున్నాయి నిష్పాక్షికంగా. అయితే ఈ వార్త చూస్తే ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ 2-3 రోజుల్లో ముస్లింలు మన భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అసత్య ప్రచారం చేస్తూ మీరు బంగ్లాదేశీయులు అని చెప్పేసి కానీ, లేకపోతే మీరు జంతువులని స్మగుల్ చేస్తున్నారు, మీరు జంతువుల్ని స్మగుల్ చేసి ముఖ్యంగా ఆవులను స్మగుల్ చేసి వాటి చర్మంతో బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేకుండానే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళ మీదకి మళ్ళీ బుల్డోజర్లు ఎక్కించే సంస్కృతికి తెరలేపారు. ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా గత 2-3 రోజులుగానే పెరిగిపోయినాయి అన్నమాట. సో అక్కడ బయట దేశంలో ముస్లింలు హిందువులను అరాచకాలకు గురి చేస్తున్నారనే కారణాన్ని చూపించి ఇక్కడున్న మనుషుల్ని వీళ్ళు వేధిస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఏదైనా సమస్య వస్తే ప్రధానమంత్రి మోదీ వాళ్ళ మతాన్ని చూసి అంటే రెస్పాండ్ అవుతాడా? ఆయన రెస్పాండ్ అవ్వాలంటే కూడా సదరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు హిందూ మతం వాళ్ళే అయి ఉండాలా? ఎక్కడైనా ప్రాణమే కదా. సరే, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ నిజమే అయితే అక్కడ హిందూ చనిపోయినా ముస్లిం చనిపోయినా మనం అందరము సహానుభూతిని చెందాలి. మనమందరం కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి, వాళ్ళ పక్కన నిలబడాలి, వాళ్ళకి సానుభూతిని తెలపాలి కదా. అక్కడ ఏ ప్రాణం పోయినా మనం వాటిని స్మరించుకోవాలి, వారికి న్యాయం జరిగేలాగా పోరాడాలి. ఇక్కడ ఏ ప్రాణం పోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కాస్ట్ అండ్ రిలీజియన్ మనం రెస్పాండ్ అవ్వాలి. కానీ మోదీ ఏం చేస్తున్నాడు? హిందువులు అయితే ఒకలాగా, ముస్లింలు అయితే ఒకలాగా. సో ఇక ఏదైనా ఘటన జరిగితే ఖచ్చితంగా అక్కడ ముస్లిం ఉంటే వాళ్ళకి న్యాయం రానే రాదు. వాళ్ళ తరఫున వాదించేటటువంటి న్యాయవాదుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కేసు అక్కడనే ఆగిపోయేలాగా చేస్తున్నారు. మరి ఇంత పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నటువంటి మోదీకి ఇట్లాంటి ఘటనల్ని సృష్టించడము, వండివార్చడం అనేది చిన్న మ్యాటర్ అసలు. సో ఈ వార్త ఏంటో చూసుకున్నట్టయితే అస్సాంలో 8,000 మంది ముస్లింలు అందరూ కూడా ఇళ్లలోంచి నెట్టివేయబడ్డారు. వాళ్ళ ఇళ్ళన్ని కూల్చి. కారణం ఏం చూపించారంటే రైల్వే ట్రాక్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళందరూ ఇల్లీగల్గా కట్టుకున్న స్థావరాలు అవి అని చెప్పేశారు. మరి అదే లైన్లో ఉన్నటువంటి హిందువుల ఇళ్ళని వీళ్ళు ఎందుకు ముట్టుకోలేదు? కేవలం ముస్లింల ఇల్లే కనబడ్డాయా? అక్కడ అన్ని ఇల్లులు ఉన్నప్పుడు అంటే అది కూడా ఈ ముస్లింలు ఎంతో శాతం లేరు, కేవలం 1% ఉన్నటువంటి ముస్లింల ఇళ్లను మాత్రమే కూల్చి నియర్లీ 8,000 మంది ముస్లింలను అక్కడి నుంచి తరలివేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. సరే, మరి దీని మీద ఏదైనా ప్రభుత్వం ఇచ్చింది కదా, ఓకే ఇది సీరియస్గా ఒక జెన్యూన్దేనా అని చెప్పేసి అడిగితే ఆన్సర్ లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దీని మీద స్టే చేసింది. లేదండి మీరు అట్లా వెళ్ళి అక్రమంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తరలిస్తున్నారు, వాళ్ళ ఇళ్లను కూల్చేస్తున్నారు, అసలు ఇక్కడ కూల్చాలి అనే ఆర్డర్స్ లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ కూడా దాదాపుగా 80 కుటుంబాలను అనుకుంటా వాళ్ళ ఇళ్ళలన్నీ కూల్చి అందులో ఉన్నటువంటి 8,000 మంది ముస్లింలను అక్కడి నుంచి వెళ్ళగొట్టినారు. ఇదంతా ఎందుకు? అయితే ఇదంతా కేవలం అక్కడ ఇది ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన ఇండ్లు అని చెప్పేసి కారణంతో చేశారు. అదే లైన్లో ఉన్న హిందువులను ముట్టుకోలేదు. ఇదొక ఘటన. అయితే ఇంకో ఘటన ఏముంది?
దాదాపుగా 100కు పైగా కుటుంబాలని, ముస్లిం కుటుంబాలని ఒక గుంపు వచ్చి, అంటే క్లియర్గా మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు కూడా ఎవరో అని చెప్పేసి కాదు, రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళే వచ్చి ఈ ముస్లింలందరూ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అక్కడ ఉన్న ముస్లింలందరినీ ఎలగొడుతున్నారు, బాగా కొడుతున్నారు, ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మోదీ మతాల పరంగా మనందరినీ ఎట్లా విడదీస్తున్నారు అని. వేరే ఎక్కడో ఏదో జరిగితే దాన్ని తీసుకుని వచ్చి మనకు ఆపాదించి మన భారతదేశంలో ప్రశాంతంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్ని చిన్నాభిన్నం చేసి ఆ వార్తలు కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈరోజు మీడియా మొత్తం అతని చేతుల్లోనే ఉన్నప్పుడు నిజాలు ప్రజల దాకా ఎట్లా చేరుతాయి? కానీ మనం మాత్రం ఏమంటాం, మోదీ దేవుడు అని చెప్పే రాజకీయ నాయకుల మాటల్ని పట్టుకొని నిజంగానే మోదీ దేవుడేమో, మోదీ లేకపోతే మన గుళ్ళు గోపురాలు ఉండవేమో, మోదీ లేకపోతే హిందూ మతం అనేది అంతరించిపోతుందేమో, మనం అందరం తొందరలో ముస్లింలుగానో క్రిస్టియన్లుగానో కన్వర్ట్ అవుతామేమో అనేటువంటి లేనిపోని అపోహలకి గురవుతున్నాం. మోదీ ఈజీగా మనకి సైకలాజికల్గా మతం అనే గడ్డిని పెట్టి మన బుర్రల్లోకి పురుగుంచి వచ్చేస్తున్నాడు. వాటిని మనం అంతా నమ్మేస్తున్నాం. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నిజమైన వార్తల్ని మాత్రమే నమ్మండి. నిజంగా ఏం జరుగుతుంది అన్నది తెలుసుకున్నాక మాత్రమే రాజకీయ నాయకుల్ని నమ్మండి. ఈరోజు మీడియాకి రాజకీయ నాయకులకి పెద్దగా తేడా లేదు. సెలెక్టివ్గా ప్రతిదీ కూడా వార్తల్ని మీరందరూ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీ పక్కన ఎవరో ముస్లింలు ఉన్నారు కదా అని చెప్పేసి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఘటనను తీసుకొని వాళ్ళని మీరు ట్రోల్ చేయడం కానీ లేకపోతే మీ మతస్థులు మా మతం వాళ్ళని ఇట్లా చేస్తున్నారని ఇంటర్నల్గా మీరే ద్వేషాన్ని పెంచుకుని భారతదేశంలో కూడా కోల్డ్ వార్ని క్రియేట్ చేయకండి.